బాహుబలి 2 KGF 2 సినిమాల కోసం సౌత్ నార్త్ అనే తేడా లేకుండా పాన్ ఇండియా వైడ్ గా ఎంతలా ఎదురు చూసారో ఇప్పుడు పుష్ప 2 కోసం కూడా అదే స్థాయిలో ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. అలాగే ఫ్యాన్స్ కూడా. అందుకే నార్త్ లోను సంచలన బిజినెస్ చేశాడు పుష్పరాజ్. అంచనాలకు మించి పుష్ప 2 ది రూల్ బిజినెస్ రచ్చ చేసేలా ఉంది. ఆగస్టు 15 విడుదలకు రెడీ అవుతున్న ఈ పాన్ ఇండియా మూవీ హిందీ హక్కులను అనిల్ తదాని 200 కోట్లకు అడ్వాన్స్ బేసిక్ మీద కొన్నాడనే వార్త ముంబై వార్తల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇలాంటి వాటికి ఖచ్చితమైన ఆధారాలు ఉండవు, కానీ ట్రేడ్ వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం మేరకు అంత తేలిగ్గా కొట్టిపారేసే గాసిప్ అయితే కాదనిపిస్తోంది. తమతో థియేటర్ అగ్రిమెంట్లు మొదలు పెడుతున్న అనిల్ చెబుతున్న రేట్లే దానికి సాక్ష్యమని బయర్ల టాక్. ఇంత భారీ మొత్తం ఎవరూ ఊహించలేరన్నది వాస్తవం. కొంచెం ఫ్లాష్ బ్యాక్ కు వెళ్తే కొన్ని షాకింగ్ విషయాలు అర్థం చేసుకోవచ్చు. పుష్ప 1 ది రైజ్ రిలీజ్ కు ముందు హిందీ రైట్స్ సొంతం చేసుకున్న గోల్డ్ మెన్స్ సంస్థ థియేటర్ రిలీజ్ కు అంతగా ఆసక్తి చూపించలేదు. తెలుగులో రన్ అయ్యాక యూట్యూబ్ ఛానల్లో డబ్బింగ్ వర్షన్ స్ట్రీమింగ్ చేయాలని అనుకున్నారు. కానీ కంటెంట్ మీద నమ్మకంతో మైత్రి బృందంతో పాటు అల్లు అర్జున్ వ్యక్తిగతంగా ఒప్పించడంతో ఫైనల్ గా పెద్ద తెరపైకి వచ్చింది. కట్ చేస్తే పుష్ప 1 కొచ్చిన అనూహ్య స్పందన చూసి కొన్న వాళ్లకు మాటలు రాలేదు. బన్నీ ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోవడం చూసి ఆశ్చర్యపోయారు. అప్పుడొచ్చిన ఆ ఫలితమే పుష్ప 2ని ఇవాళ ఈ స్థాయిలో నిలిపింది. ఇంకా సరైన ప్రమోషన్ మొదలు పెట్టకపోయినా ట్రేడ్ ఎంక్వైరీలు మాత్రం సీరియస్ గా జరుగుతున్నాయి. KGF 2 బాహుబలి రికార్డులు తుడిచిపెట్టుకుపోవడం ఖాయమనే ధీమాలో బన్నీ అభిమానులున్నారు. ఒక తెలుగు డబ్బింగ్ మూవీకి నార్త్ లో ఇంత క్రేజ్ ఏర్పడటం అనూహ్యం. అది కూడా రాజమౌళి బ్రాండ్ లేకుండా అంటే చిన్న విషయం కాదు. ఇంకా పాటలు, ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్, లిరికల్ వీడియోస్ ఇలా బోలెడు పబ్లిసిటీ పెండింగ్ లో ఉంది. మొదలయ్యాక హైప్ ఇంకెక్కడికి వెళ్తుందో. టిల్లు స్క్వేర్ చిత్రానికి బాక్స్ ఆఫీస్ వద్ద తిరుగు లేకుండా పోయింది. దీంతో ఇంకా కలెక్షన్లు రాబడుతోంది. తాజాగా మరో మైల్ స్టోన్ ని చేరింది. టిల్లు స్క్వేర్ అనే సినిమాకు రిలీజ్ కు ముందు నుంచే మంచి హైప్ వచ్చింది. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా జోరుగా జరిగాయి. ఓపెనింగ్స్ కూడా అదిరిపోయాయి. అయినా సరే ఆ సినిమా స్థాయికి 100 కోట్ల వసూళ్లన్నవి అనూహ్యం. అది కూడా 10 రోజుల్లోపే సాధించడం అసామాన్యం. 100 కోట్ల మైలురాయి తర్వాత కూడా ఈ చిత్రం ఆగట్లేదు. నిలకడగా వసూళ్లు సాధిస్తోంది. రిలీజ్ అయిన 3వ వారం కూడా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ లీడర్ గా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్ లోనూ టిల్లు స్క్వేర్ దూకుడు చూపిస్తోంది. తొలి వారం రోజుల్లోనే $2 మిలియన్ మార్కుని అందుకుని ఆశ్చర్యపరిచిన టిల్లు స్క్వేర్ 2-3 వీకెండ్లో కూడా మంచి వసూలు రాబట్టింది. ఇప్పుడేకంగా $3 మిలియన్ మైలురాయిని కూడా అందుకుంది చిత్రం. మంగళవారం ఫుల్ రన్ అయ్యేసరికి టిల్లు స్క్వేర్ 3 మిలియన్ మార్కును టచ్ చేసింది. సంక్రాంతికి రిలీజ్ అయిన క్రేజీ మూవీ గుంటూరు కారం కన్నా టిల్లు స్క్వేర్ US లో ఎక్కువ వసూలు సాధించడం విశేషం. త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్ అంటే 4 మిలియన్ కేక్ వాక్ అనేది అంచనాలు కలిగాయి. కానీ ఆ చిత్రం $2.5 మిలియన్ కాస్త ఎక్కువగా వసూలు సాధించిందంతే. 3 మిలియన్ మార్కును కూడా అందుకోలేకపోయింది. కానీ టిల్లు స్క్వేర్ లాంటి చిన్న సినిమా ఏకంగా $3 మిలియన్ వసూలు దాటేసింది. ఈ క్రమంలో పుష్ప, వాల్తేరు వీరయ్య సహా ఎన్నో పెద్ద సినిమాల US వసూళ్లను టిల్లు స్క్వేర్ అధిగమించడం విశేషం. టిల్లు స్క్వేర్ వరల్డ్ వైడ్ గా ఫుల్ రన్ వసూళ్లు $130 కోట్ల వరకు ఉండే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇక వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ మూవీ $125 కోట్ల గ్రాస్ మార్కును దాటేసింది. ఇంత భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అంటూ సితారా ఎంటర్టైన్మెంట్స్ నేడు ట్వీట్ చేసింది. తర్వాతది మరింత భారీగా బెటర్ గా ఉంటుందంటూ టిల్లు క్యూబ్ గురించి కూడా పేర్కొంది.